వెల్కమ్ బ్యాక్ బడీస్. రీబుల్ 90 డే 31. ఇవాళ మన బాడీ వెయిట్ వచ్చేసి 82.6 ఉంది. ఎర్లీ మార్నింగ్ బ్లాక్ స్ట్రాంగ్ కాఫీతో ఒక గుడ్ మార్నింగ్. ఇక సపాసప్ జిమ్కి వెళ్ళి మన ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత మన ఫోకస్ అండ్ ఎక్స్ట్రీమ్ పంప్ కోసం వెరీ స్ట్రాంగ్ ప్రీ వర్కౌట్. ఇవాళ నా వర్కౌట్ వచ్చేసి ఆర్మ్స్ డే. ఆర్మ్స్ వర్కౌట్ అంటే గుర్తొచ్చింది, మన ట్రైసెప్ అండ్ బైసెప్ గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుందాం. జనరల్గా నువ్వు చెస్ట్ రోజు ట్రైసెప్, బ్యాక్ రోజు బైసెప్ కొట్టేస్తావు. అది ఒక్క వర్కౌట్ నీ ఆర్మ్స్కి సరిపోతుంది అనుకుంటున్నావు. తప్పు బ్రో. పర్ఫెక్ట్ కంప్లీట్ ఆర్మ్స్ వర్కౌట్ నీ స్ప్లిట్లో కంపల్సరీ ఉండాలి. స్ట్రాంగర్ బైసెప్ వల్ల నీ పుల్ వర్కౌట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ట్రైసెప్ వల్ల పుష్ వర్కౌట్ కూడా. వీక్లీ 2 times కనుక నువ్వు ఆర్మ్స్ వర్కౌట్ కానీ నీ స్ప్లిట్లో యాడ్ చేసుకుంటే నీ బైసెప్ వాల్యూమ్ స్పైక్ చేసి హైపర్ట్రఫీ ఇస్తుంది. ఆ రేబుల్ 90లో 1 to 2 times అయితే ఈ వీక్లీ ఆర్మ్స్ వర్కౌట్ జరుగుతుంది. ఇవాళ లాస్ట్ వీడియోలో మా పవర్ లిఫ్టింగ్స్ చూశారు కదా మీరు. కేవలం నా ఆర్మ్స్ వర్కౌట్ అయితే అయిపోయింది. మన పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ తీసుకొని ఇంటికి వెళ్ళి హెవీ ప్రోటీన్ ప్యాక్డ్ మీల్ తీసుకున్నాను. అది కాదు, బైసెప్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మన బ్లాక్ కాఫీ అయితే తాగేసి జిమ్కి వచ్చి మన కార్డియో సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై. సీ యూ.